అమ్మో బొమ్మ. ఇప్పుడు కూడా నాకు ఆ ఇమేజ్ వస్తే ఎంత భయం అవుతుంది తెలుసా. ఆ బొమ్మ వచ్చి ఇట్లా వాడిని పీక పట్టుకుంటది. వీ హ్యావ్ టు అడ్రస్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. TFI కట్టు బానిసలు. ఆ బానిస ట్విట్టర్ లో అహర్నిశలు కమెంట్లు పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. తన హీరో రికార్డులు బ్రేక్ చేయడానికి తనే కమెంట్లు చేస్తా ఉంటాడు, లైక్లు కొడతా ఉంటాడు, ఫస్ట్ కమెంట్లు పెడతా ఉంటాడు. రివ్యూస్ ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, ఆయన పోయి హీరోయిన్ ని కొడతాడు. అది నా ప్రేమ అంటే అట్లా కాదు బ్రో, ఇవన్నీ వద్దు బ్రో, టాక్సిసిటీ వద్దు బ్రో. అరే వేర్ ఇస్ ద క్రియేటివిటీ, చచ్చిపోతుందిరా. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం కానీ మీరు ఇక్కడ ఉంటారు. ఈ మధ్య కొన్ని సినిమాలకు పేరెంట్స్ తీసుకెళ్లాలంటే కూడా భయం వేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అమ్మ, సినిమా నిలబెట్టింది మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఆ ఎలివేషన్ షాట్ కి అంత కొట్టబట్టే ఫీల్ అయ్యి గన్స్ అండ్ రోజెస్ విని ఎక్కించుకొని ఒకప్పుడు లిరిక్స్ అంటే లిరిక్స్ లైక్ వాల్యూ లిరిక్స్ కి ఉండేది. ఇప్పుడు కుర్చీని మడత పెట్టు, బ్రేకప్ అవ్వకుండా నాకు తెలిసి బ్రేకప్ సాంగ్స్ ఎక్కువ కనెక్ట్ అయిపోయింది. పుస్తకం చదవకుండా విసిరేసావే, పడిపడి లేచే మనసు, బ్యూటిఫుల్ లైన్స్. అసలు ఇది వరకు సినిమాలో హీరోయిన్ ఇంట్రో సాంగ్ ఉండేది, ముత్యమంతా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్లో 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 ఎలివేషన్, చికి 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 చామ్ చామ్. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు హీరోయిన్ కి. ఒక నౌ ఇప్పుడు ఏమవుతుంది, హీరోయిన్ సాంగ్ ఏమైనా ఉంటే తీసేసే. ఎందుకు కొన్ని ఆస్కర్ మూవీస్ కూడా ఆ పారాసైట్ ఏముందిరా అందులో, నాకు నిజంగా కొన్ని అవార్డులు ఎందుకు ఇస్తారు, అందులో ఏముందని అవార్డు ఇచ్చారు. మూవీ లవర్స్ అందరికి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలకి అఫెన్స్ తీసుకోకండి, మమ్మల్ని దంచి కొట్టకండి. ప్లీజ్ బీ కైండ్ టు us. నేను మీ బాలా, నేను మీ సహనా, అండ్ వెల్కమ్ టు BNS పాడ్కాస్ట్. హాయ్ డార్లింగ్స్, నేను మీ బాలా, నేను మీ సహనా, అండ్ వెల్కమ్ టు BNS పాడ్కాస్ట్. వాచ్ వాల్యూ సహా, వై ఇంత అమేజింగ్ కామెడీ సీన్స్, రీవాచ్ వాల్యూ ఇప్పటికీ పెట్టుకొని. మన్మధుడు సీన్స్, వెంకీ ట్రైన్ సీన్, డి సినిమా సీన్, ఇవన్నీ నేను రీవాచ్ చేస్తా కాన్స్టెంట్ గా. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, రిపీట్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే కామెడీ సీక్వెన్స్ చూస్తే ఐ ఫీల్ లైక్ అవన్నీ 1 లైన్ ట్యాగ్స్, 1 లైన్ పంచెస్, జబర్దస్త్ పంచెస్ లాగా. దెర్ ఇస్ లాంగ్ ఫామ్ లో ఇదాని కామెడీ పేస్ కంటిన్యూ అయితే there would be any rewatch value. Instagram reel లాగా అయిపోతుంది. Instagram reel ని నువ్వు 2.5 hours కామెడీ మూవీ అని అనలేవు కదా. రీవాచ్ అంటే ఇప్పుడు చాలా మూవీస్ కామెడీ అనే కాదు, ఏ ఎమోషన్ అయినా నువ్వు చూస్తే. ఇప్పుడు దయ్యం మూవీస్ ఉన్నాయనుకో, నీకు ఇది తెలుసా, అమ్మో బొమ్మ. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా నాకు ఆ ఇమేజ్ వస్తే ఎంత భయం అవుతుంది తెలుసా. ఆ బొమ్మ వచ్చి ఇట్లా వాడిని పీక పట్టుకుంటది. జీవితం ఆ రోజు రాత్రి అంతా నిద్రలేదు ఇంకా నాకు, అసలు భయపడుతూనే ఉన్నా నేనైతే. దాని పేరేంది, బొమ్మ పేరు అమ్మో బొమ్మ. వాడి పేరు కూడా ఏదో భయంకరంగా ఉంటుంది, రాజారాం. ఏదో మంత్రం చదువుతాడు కదా. ఆ బొమ్మ వచ్చి ఇట్లా పట్టుకుంటది. ఆ బొమ్మ నిజంగా అయిపోయాయి ఆ సీన్స్. ఆ లబుబు డాల్ కన్నా వాడి బొమ్మ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. విల్ కనెక్ట్ మోర్. దాని గురించి నాకేం తెలియదు కానీ. అండ్ ఆల్సో నువ్వు పాత సినిమాలు చూస్తే దెర్ విల్ బి అ బిహైండ్ ద సీన్ ఒక రన్నింగ్ గ్యాగ్ ఉంటది అనమాట. ఒక ఇద్దరి కామెడీ క్యారెక్టర్స్ త్రూ అవుట్ ద సినిమా వాళ్ళ కామెడీ సీక్వెన్స్ రన్ అవుతూ ఉంటాయి. సో బ్యూటిఫుల్, అలా టచింగ్. నీకేదో చెప్పాలి, నీకు ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అంటే ఆ ఎక్స్పీరియన్స్ లోనే నువ్వు అట్లా మునిగి తేలుతూ ఉండాలి అన్న ఫీలింగ్. ఇంతకుముందు అన్న ఒక థియేటర్ లో ఒక ఎక్స్పీరియన్స్ అనే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే యుల్ కనెక్ట్. ఇప్పుడు ఆ నలుగురు మూవీ ఎన్నిసార్లు చూసినా ఏడుస్తుంది జీవితం. దట్ విల్ బి వన్ మూవీ. అదే కాదు, ఇంకా జయం మనదేరా, ప్రేమించుకుందాం రా, కలిసి ఉందాం రా, అసలు ఎన్ని రా అంటే సౌందర్య అసలు వావ్, వాట్ ఎ హీరో. షౌట్ అవుట్ టు ఆల్ ద లెజెండరీ ఓల్డ్ హీరోయిన్స్. అండ్ వాళ్ళందరూ చూడు సైజ్ జీరోలు అలాంటి ఎన్ని లేకుండా సినిమాలు నడిపారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. నేను ఓల్డ్ హీరోయిన్స్ చూస్తే వాళ్ళందరి బాడీస్ ఏమి సైజ్ జీరోలు కాదు, వాళ్ళందరూ కర్వీ బాడీసే అండ్ మంచిగా అందంగా, లైక్ దే ఆర్ గుడ్ ఇన్ దేర్ ఓన్ వే, దే ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. అంతే కదా, అంటే యాక్షన్ లో చూపించారు వాళ్ళంతా.
ఏదున్నా వాళ్ళ వాల్యూ అంతే ఏంటి, వాళ్ళు చేసే యాక్షన్, వాళ్ళు చూపించే డెడికేషనే వాళ్ళ వాల్యూ. ఇప్పుడు ఏంటి బాడీ, మోస్ట్లీ బట్టలు, హౌ మచ్ యు ఆర్ ఏబుల్ టు షో ఆఫ్ లైక్ యువర్ బాడీ అనేది మోర్ వాల్యూ ఈ రోజున. బట్ కొన్ని మూవీస్ అట్లా ఉండిపోతాయి, బ్యూటిఫుల్ మూవీస్. కొన్ని ఇట్లా రియాలిటీకి దగ్గర కూడా. ఒక మూవీలో రాజేంద్ర ప్రసాద్ ఉంటాడు, ఎంత పీచుడు అంటే ఓయమ్మా, పక్కింటోళ్ళకి వెళ్ళి ఆయిల్ కూడా అడుక్కుంటాడు వాడు. ఆహనా పెళ్ళి అంటాను అది కాదు ఇంకోటి ఉంటది, ఆహనా పెళ్ళంటలో ఆయన కోసం చేస్తాడు కదా, వాళ్ళ మామని ఇంప్రెస్ చేయడానికి. అది కూడా క్రేజీ అసలు. అన్నం తినరా అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ కామెడీ, అది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ అవన్నీ. అండ్ కమింగ్ టు కామెడీ ఆల్సో, ఐ ఫీల్ లైక్ కామెడీ కమ్స్ విత్ ఏంటంటే యూ షుడ్ బి డేర్ ఇనఫ్ టు రైట్ ఫ్యూ జోక్స్ అనిపిస్తుంది. సెటైర్ రాయాలన్నా ఐ ఫీల్ ఇప్పుడు వచ్చి టెక్నాలజీ వచ్చి ప్రతిదానికి వీళ్ళు అఫెండ్ అయిపోతున్నారు కాబట్టి ఇంత తక్కువ ఉంది. కానీ అప్పట్లో ఎంత సోషల్ సెటైరికల్ గా రాశారంటే కామెడీ, ప్రాపర్ సోషల్ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ దాని మీద వ్యంగ్యంగా ఒక జోక్ వేస్తూ, లైక్ యూ షుడ్ బి డేర్ ఇనఫ్ టు రైట్ దట్ కైండ్ ఆఫ్ కామెడీ ఆల్సో నౌ డేస్. అంతే చాలా స్టోరీస్ కూడా. జంబలగడ పంబ వే హెడ్ ఆఫ్ హిస్ టైమ్, లైక్ వే హెడ్. అప్పట్లోనే ఫెమినిజం అండ్ ఇస్ లైక్ రీవాచింగ్ ఇట్ ఆఫ్ లైక్ 3 months బ్యాక్. ఇంత ప్రోగ్రెసివ్ గా ఎలా ఆలోచించారు అప్పుడే అని ఐ వాజ్ షాక్డ్ అసలు. అంటే క్రేజీ అసలు, టూ గుడ్. అయినా నడిచింది చూడు అప్పుడు. ఇప్పుడు రీవాచ్ వాల్యూ అంటే ఆరెంజ్ ఉంది పాపం, ఆ టైంలో నడవలేదు. ఇప్పుడు ఈ టైంకి వచ్చేసరికి మొన్న రిలీజ్ చేస్తే దుమ్ము నడిచింది. అంటే వాళ్ళు కూడా అనుకొని ఉంటారు ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుండేది అని. బట్ అంటే జనాలకి వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. ఆ సినిమా కన్నా ఎట్లా కనెక్ట్ అయినరు జనాలు, అసలు సినిమా ఎట్లా నడిచింది నాకు ఇప్పటికి కూడా. ఐ హ్యావ్ ఎ థియరీ. ఆరెంజ్ రిలీజ్ అయినప్పుడు జనాలు అంత ఫార్వర్డ్ గా లేరు, అన్ని రిలేషన్షిప్ లో అర్థం కాల. అంటే లైక్ ఏంటి ఒకరుగా అంటాడు వీడు అంటాడు ఇంతమంది అమ్మాయిలు వస్తారు అన్న దానిలో ఉన్నాడు. ఇప్పుడు జనాలు రిలేషన్షిప్ లన్నీ అలాగే అవ్వడంతో ఇప్పుడు బాగా రిలేట్ అయ్యారు. అంతే కదా, అందరు అంతే చేస్తున్నారు ఇప్పుడు. ఇందాక అనుకుంటుండే బెంచింగ్, సిచ్యువేషన్షిప్, మైక్రో రిలేషన్షిప్, నానో రిలేషన్షిప్, ఇంకా నాకు తెలియదమ్మా. సాఫ్ట్ లాంచ్, హార్డ్ లాంచ్, చాలు. ఇంతకంటే ఎక్కువ నాలెడ్జ్ కూడా వద్దు. We have to address elephant in the room. TFI కట్టు బానిసలు వచ్చేసామా? వాళ్ళు ఆ బానిస ట్విట్టర్ లో అహర్నిశలు కమెంట్లు పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. హీరో రికార్డులు బ్రేక్ చేయడానికి, తన హీరో రికార్డులు బ్రేక్ చేయడానికి తనే కమెంట్లు చేస్తా ఉంటాడు, లైక్లు కొడతా ఉంటాడు, ఫస్ట్ కమెంట్లు పెడతా ఉంటాడు, రివ్యూస్, పాలాభిషేకం చేస్తాడు, పూలాభిషేకం చేస్తాడు. ఒక్కొక్క సినిమాకి 10 సార్లు వాడిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుపోతాడు. అది ఫ్యామిలీతో ఒకసారి, గర్ల్ ఫ్రెండ్ తో ఒకసారి, ఫ్రెండ్స్ తో ఒకసారి, కాలేజ్ ఫ్రెండ్స్ ఒకసారి, స్కూల్ ఫ్రెండ్స్ ఒకసారి. దీనమ్మ జీవితం ఇంకెందుకు, సగం టికెట్లు కొనిపెట్టుకుంటారేమో అందరూ. ఇట్స్ అ క్యూరియస్ కేస్ యాక్చువల్లీ. తెలుగు టిఎఫ్ఐ బానిస మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసుకోవాలని చాలా క్యూరియస్ గా ఉండేది అనమాట. ఎందుకు నువ్వు అలా ఒక హీరోని ఒక మనిషిలా ట్రీట్ చేయకుండా ఒక దేవుడిలాగా నువ్వు ఎందుకు చూస్తున్నావు? అతను కూడా నీలాగా నార్మల్ మనిషే కదా. ఇట్స్ జస్ట్ అ మూవీ, it's just for entertainment. How come this person has become so huge to you that you are obsessing over him like a god? అతని అచీవ్మెంట్, తన సినిమా హిట్ అయితే నువ్వెందుకు ఆనందపడుతున్నావు? తన సినిమా హిట్ చేయాలని నువ్వెందుకు ఆనందపడుతున్నావు? వాళ్ళు మా ఫ్యామిలీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంత నా మనుషులు యూజువల్లీ తన అచీవ్మెంట్స్ ఏమీ లేకపోతే తన హీరో అచీవ్మెంట్స్ కింద వేసుకుంటున్నా ఇన్ జనరల్ చెప్తున్నాను. ఏదన్నా తనేమి చేయలేనప్పుడు తనకి ఉన్నది మా తాత ఇచ్చేసాడు, మా నాన్న ఇచ్చేసాడు అని చెప్పుకొని ఆనందపడటమే కదా. నీ అంతా నువ్వేమన్నా పొడిస్తే అప్పుడు చెప్పు. ఐ ఫీల్ లైక్ యూ షుడ్ రీథింక్ యువర్ వే ఆఫ్ లైఫ్, లైక్ చాయిసెస్ ఆఫ్ లైక్ ఐడియలైజింగ్ సమ్వన్. ఒకవేళ ఐడియలైజ్ చేసినా నేనేమంటా అంటే ఇట్స్ ఓకే, నీ చాయిస్ అనుకో. ఐడియలైజ్ చేసినా అరే పనికొచ్చింది నేర్చుకోరా బై. ఇప్పుడు స్టాలిన్ లో చిరంజీవి చెప్పిండు ముగ్గురికి హెల్ప్ చేయి, ఆ ముగ్గురికి హెల్ప్ చేయమని.
నేను ఎంతమందికి చెప్పినా చెప్పలేదు. అదే ఇంకో మూవీలో ఆయన ఏదో స్టెప్ చేసిండు, ఏదో డ్రెస్ వేసుకున్నాడు. ఎంతమంది వేసుకున్నారు? ఇప్పుడు సీతమ్మగిరిలో సినిమాలో చెట్టు మహేష్ బాబు షర్ట్స్, ఆలియా కట్ డ్రెస్. అసలు ఓకే మంచిదే, బిజినెస్ వాళ్ళకి మంచిది కాబట్టి వాళ్ళు అమ్ముతున్నారు. నువ్వేంటి, నీకేమైతుంది? అక్కడ సినిమా చూసినందుకు టికెట్ బొక్క, డబ్బులు. ఇక్కడ డ్రెస్ కొనుక్కున్నందుకు ఇదో బొక్క తప్ప నీకు మిగిలింది ఏంటి? అల్టిమేట్ గా ఇంకో ఆర్గ్యుమెంట్ తెస్తారు, సినిమా డజంట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని. ఇన్ఫ్లుయెన్స్ చేయకుండానే బ్లూ టబ్బులు పెరుగుతున్నాయా? సహాను వినండి మాట్లాడ. యా మొన్న ఏంటంటే క్యాబ్ లో వెళ్తున్నాం, క్యాబ్ డ్రైవర్ తో ర్యాండమ్ గా మా ఏదో మాట్లాడుతూ ఉంటే ఇలాగే ఎవరు మేడం అన్నది సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, ఏదో పర్సనల్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. మా కజిన్ కి బాగాలేదని తీసుకొని వెళ్తుంటే తన ఫ్యామిలీ గురించి చెప్తున్నాడు. లైక్ ఎవరు మేడం సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నది, మా చెల్లికి ఒక అతన్ని ఇచ్చి పెళ్లి చేశాం మేడం, అతను ఈ సినిమాలు చూసేది, వచ్చి కొట్టాడు, దెబ్బకి కొట్టుడుతో కోమాలోకి వెళ్ళిపోయింది నా చెల్లి. అంత వాడేదో సినిమాలో హీరో ఇవాళ హీరోయిన్ ని చంపదెబ్బ పీకాడని వీడు కూడా వచ్చి ఇలా చేస్తున్నాడు. ఎవరు చెప్పారు ఇన్ఫ్లుయెన్స్? వీళ్ళు నా సామాజిక నార్మల్, నువ్వు Tier 1 సిటీలో కూర్చొని సినిమా డజంట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఆర్ లైక్ నువ్వు ఎడ్యుకేటెడ్ పీపుల్ కి సంబంధించినట్టు నీ పర్స్పెక్టివ్ చెప్తే, వాట్ అబౌట్ ద లోకల్ Tier 3, Tier 4 audience? They are the ones exposed to cinema. They have a different definition of cinema altogether. And అలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరని నువ్వు ఎలా గ్యారంటీ? అంతే, అంటే పీపుల్ ఆర్ నాట్ మోర్ అవేర్. ఎడ్యుకేటెడ్ లేని వాళ్ళు, ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కూడా అవుతున్నారులే, అది పక్కన విషయం, అది ఇంకో విషయం. బట్ దెన్ పీపుల్, నువ్వు అన్నట్టు విలేజెస్ లో అక్కడ ఇక్కడ వాళ్ళకి ఏంటి, వాళ్ళకి నాలెడ్జ్ కి సోర్స్ ఏంటి? టీవీ, సినిమాలు. అందులో నుంచి అరే ఇంత పెద్ద హీరో చేసిండంటే మనం చేస్తే ఏముందిలే అనే అనుకుంటారు కదా. అట్లనే ఇప్పుడు చాలా సినిమాస్ లో వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ ని నార్మలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, నాకు తెలిసి అదే సినిమా అనుకుంటా, ఆయన పోయి హీరోయిన్ ని కొడతాడు. అది నా ప్రేమ అంటే అట్లా కాదు బ్రో, ఇవన్నీ వద్దు బ్రో, టాక్సిసిటీ వద్దు బ్రో. టు బి ఆనెస్ట్, లాడ్ ఆఫ్ ప్రీవియస్ మూవీస్ అన్ని టాక్సిక్ ప్రేమలే వాళ్ళ అన్నవి, స్టాకింగ్ చేసుకుంటూ, ఇట్స్ కైండ్ ఆఫ్ టాక్సిసిటీ ఓన్లీ. దాన్నే వాళ్ళు డెఫినేషన్ ప్రేమ. ఆర్య సినిమా ఈయన్ని వాడు నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే దూకుతా, ఎంత మెంటల్ టార్చర్ పెట్టి నువ్వు ప్రేమిస్తావు, ఇవంతా ఇట్స్ అ రొమాంటిక్ మూవీ అప్పుడు మనకి. ఇప్పుడు నువ్వు చూస్తే ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ ప్రోగ్రెషన్. వీ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ షిట్ నౌ. ఆబ్వియస్ గా, బికాస్ మనం ఎక్కువ అవేర్ అయినాం. అంటే అప్పుడైనా ఇప్పుడైనా మగవాళ్ళు అట్లే ఉన్నారు, ఆడవాళ్ళకి అవేర్నెస్ పెరిగి మనం మన వాల్యూ మనకు తెలవడం స్టార్ట్ చేసి, మన సెల్ఫ్ లో స్టార్ట్ చేసినప్పటి నుంచి వీఆర్ ఏబుల్ టు టేక్ అ స్టాండ్. అది మూవీస్ లో కూడా క్యారెక్టర్ స్టాండ్ తీసుకుంటేనని ఇంకొంచెం ఎక్కువ మంది అమ్మాయిలు స్టాండ్ తీసుకుంటారు అనేది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు అత్త కోడళ్ళ గొడవలు కానీ ఏవైనా ఊర్లలో తాగొచ్చి కొట్టడం పెళ్ళాన్ని, ఇవన్నీ సినిమా చూసే కదా. ఇప్పుడు ఒకరు చచ్చిపోతుంటే ఆనందాన్ని తీసుకోవడం ఎట్లుంటది, అంతే స్పైడర్ మూవీలో చూసినప్పుడు అయితే దేవుడా రే ఏంట్రా అంటే వీళ్ళందరూ ఏం చెప్తారు, మనకి ట్రూ స్టోరీస్ ని మేము తీసుకొచ్చి చెప్తున్నాం అంటారు. బట్ ఓకే, ట్రూ స్టోరీ కావచ్చు, కానీ అది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కదా. మీరు ఇట్లా చూపించడం వల్ల చాలా మంది ఎవరైతే దాంతో కనెక్ట్ అవుతారో చాలా మందికి తెలుస్తుంది. ఇప్పుడు వాడు కూడా అట్లా చేయాలనుకుంటారు. ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఒక వైఫ్ వచ్చి హస్బెండ్ ని చంపేసింది అనేది ఎక్కువ మందికి తెలిసినప్పటి నుంచి ఎక్కువ మంది చంపేస్తారు. అంతే కదా, ఏదైనా సోషల్ మీడియా, అది సోషల్ మీడియా, ఇది పెద్ద స్క్రీన్, ఏదైతే ఏంది సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో వాట్ యూర్ షోయింగ్ అనేది కొంచెం వైజ్ గా చూస్ చేసుకోవాలేమో అనేది నా ఫీలింగ్ మాత్రమే. I feel like I see cinema as art. Like anything that you create with, you can play with your characters and create beautiful things out of it. మొత్తం అలాంటప్పుడు నువ్వు ఒక చీప్ చిరాకు క్యారెక్టర్ని నువ్వు క్రేజీగా కూడా చూపించవచ్చు. ఇట్ విల్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ స్పేస్. యాజ్ అ రైటర్ గా యూ కెన్ ఎక్స్పెరిమెంట్ విత్ ద క్యారెక్టర్ అండ్ చాలా, అండ్ దట్ ఈస్ ఆర్ట్. లైక్ నువ్వు
ఎవ్వరు చూపించలేంది చూపిస్తూ ఆడియన్స్ కి ఒకటి క్రియేట్ చేయగలగడం కదా, Out of లైక్ యూ the box. మేక్ దెమ్ ఫీల్ అన్కంఫర్టబుల్ ఆర్ లైక్ ఫీల్ ఎమోషనల్, ఆ నడ్జ్. యా ట్రిగర్ అలా చేసి యూ కెన్ ప్లే విత్ ద క్యారెక్టర్స్. యా, కానీ అదే కదా ఇప్పుడు కమర్షియల్ హిట్ కావాలి, పెద్ద హీరోలు కావాలి, ఎక్కువ పైసలు కావాలి, ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అడ్డాను. ఇప్పుడు కొన్ని సినిమాస్ లో చేస్తున్నారు, కానీ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద సెన్స్ విఎఫ్ఎక్స్లు కొత్త కొత్త అన్ని చేస్తున్నారు కదా, అట్లా చేస్తున్నారు. కానీ స్టోరీ పరంగా క్యారెక్టర్ పరంగా అంటే చాలా కొన్ని కొన్ని ఉంటాయి చూడు. కొన్ని సినిమాస్ లో ఇప్పుడు పోకిరిలో ఆలీది భలే ఉంటది, ఆ స్కర్ట్ వేసుకొని. అలీవి చాలా క్యారెక్టర్స్ అట్లా బాగుంటాయి. సూపర్ లో వాడు స్కర్ట్ అదే సూపర్, సారీ డ్రా చేస్తా ఉంటాయి. రన్నింగ్ జోక్స్ అవన్నీ సినిమా మొత్తం లాస్ట్ దాకా వాడు బొమ్మగిస్తా. ఇంకొకటి సినిమాలో ఉంటది చూడు, అలీది బండేసుకొని వెళ్తాడు రోజు ఇసుకలో ఏముంది, ఇసుక తీసి చూద్దామా అదే చూస్తున్నారు. కానీ రోజు ఒక బండి మీద పోతున్నా అంటే చూడు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా. ఎవరు కూడా ఫోకస్ చేయరు అసలు, ఆడియన్స్ కూడా, నేను కూడా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది. అలాంటివి రావాలి బయటకి, అప్పుడు ఓ వావ్ క్రేజీ. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉంది అనమాట. అందుకు కూడా మా ఫ్రెండ్స్ నాకు సినిమాకి రావద్దు అంటారేమో, రన్నింగ్ కమెంటరీ ఇస్తా ఉంటా, నేను గెస్ చేస్తా ఉంటా. ఈ మధ్య తన సినిమాకి పోతే జీవితం సినిమా మొత్తం నాకు తెలిసిన ఫీలింగ్ వస్తుంది. నాకు నేను ఏం గెస్ చేస్తున్నానో నేను చెప్తుంటా. అరే నెక్స్ట్ ఇప్పుడు మన ఓజీ మూవీలో కూడా హీరోయిన్ సేఫ్గా ఉండమన్నప్పుడు సేఫ్గా ఉండొచ్చు కదా, డోర్ తీసి మరి బయటకు వస్తుంది. నేను అన్నా నువ్వే చచ్చిపోవడానికి బయటకు వస్తుంది, చచ్చిపోయింది. అరే వేర్ ఇస్ ద క్రియేటివిటీ, చచ్చిపోతుందిరా, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం కానీ మీరు ఇక్కడ ఉంటారు. సీరియస్ ఫీలింగ్ నాకు అది. ఐ ఫీల్ థియేటర్ రూల్ బుక్ ఉండాలి. థియేటర్ లో ఎలా బిహేవ్ చేయాలో ఒక రూల్ బుక్ ఉండాలి. ఫస్ట్ థింగ్, నువ్వు థియేటర్ కి టైం కి రావాలి. నువ్వు సినిమా స్టార్ట్ అయ్యి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయి. సెకండ్ థింగ్, నీ ఫోన్ సైలెంట్ లో పెట్టుకో. సినిమా చూసేటప్పుడు ఫోన్ చూడకు. డోంట్ యూ హ్యావ్ అన్ అటెన్షన్ స్పాన్? లైక్ అంతా ఇప్పుడు అంతా స్నాప్ స్టోరీస్ లోనే సినిమా మొత్తం చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. టైటిల్ పడంగానే నువ్వు కెమెరా ఎత్తకు. నాకు సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి, నీ స్క్రీన్ లో నుండి నాకు సినిమాని చూడాలని లేదు. సెకండ్, కిడ్స్, ఐ వాంట్ టు అడ్రస్ కిడ్స్ ఇన్ ద థియేటర్. ఏం చేస్తాం అక్క? సెకండ్ షోకి నిద్రపోచేసి తెచ్చేసి పక్కన కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చొని సినిమాలు చూస్తూ ఉంటారు అనమాట కపుల్స్. ఏం చేస్తారు? బానిసలు, టిఎఫ్ఐ బానిసలు. మరి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చంపుకోమంటావా ఏంది? కాదు కదా, రావాలి కదా, చెయ్యాలి కదా. అరే అట్లా పిల్లలంటే గుర్తొచ్చింది. ఫస్ట్ మూవీ ఏంటి నాది, మా మమ్మీ నేను చిన్నగా ఉన్నప్పుడు 9 months ఉన్నప్పుడేమో అన్నమయ్య అంట. మమ్మీ చిన్నప్పటి నుంచే మొత్తం దైవత్వాన్ని లోపలికి బైక్ చేసింది. నీదేంటి, నీకేమైనా తెలుసా? అడిగినావు ఎప్పుడన్నా? ఐ ఫీల్ మా అమ్మ వాళ్ళు ఏం చేయాలి, కొత్తగా పెళ్ళైంది, ఏం చేయాలో అర్థం కాక సినిమాకే తీసుకెళ్ళేవాళ్ళు మా నాన్న. సరే పిల్లలు, ఐఎమ్ దట్ కిడ్ ఆల్సో, పదా అని నన్ను కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఐ హ్యావ్ వివిడ్ మెమరీస్ ఆఫ్ సో మెనీ మూవీస్. అప్పట్లో థియేటర్లో చాలా దారుణంగా ఉండేవి కదా, అలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని చాలా మూవీస్ లైక్ 90s మూవీస్, ప్రేమించుకుందాం రా, ఇవన్నీ. ఈ మధ్య కొన్ని సినిమాలకు పేరెంట్స్ తీసుకెళ్లాలంటే కూడా భయం వేస్తుంది. జీవితం ఈ సీన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా దారుణంగా ఉంటాయి. అదే కదా, కొన్ని లుక్స్ వస్తాయి ఇట్లా, అలాంటి సీన్ రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారు కోస్తా అన్నట్టుంటది లోపల ఎమోషన్. బట్ అంత చెప్పరేమో అక్కడ, కానీ లోపల అనిపిస్తుంది ఈ పురాణాలు ఇవన్నీ చూసి కాలేజీలల్లా బయట పోయి ఇలాంటివే చేస్తారేమో అనే ఫీలింగ్ ఉంటది. కాలేజ్ చదువుకునే వాళ్ళ మీద అదే ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు బైక్ల మీద తిరుగుతారు జనరల్ గా అబ్బాయిలు, ఎక్కువ ముగ్గురు తిరుగుతారు. ఆ సైలెన్సర్ సౌండ్, జొయ్యి అని, అవన్నీ ఏముంది, అన్ని సినిమాలలో చూసి హీరోలు చేసేయే కదా. మిమికింగ్ ఆఫ్ హీరోస్ ఇస్ ఆల్వేస్ దేర్. లైక్ ట్రెండ్, ఒక హెయిర్ కట్ రాగానే అందరూ వాళ్ళ హీరో హెయిర్ కట్ అంటే అవి కూడా చేయండి, బట్ వాటితో పాటు పనికొచ్చే కూడా చేయండి రా అంటే దట్ విల్ ఆల్వేస్ బి దేర్. ఇవన్నీ పక్కన పెడితే ఓజస్ గంభీరో మొత్తం బీజిఎం అసలు, కానీ హ్యాట్స్ ఆఫ్ అమ్మా, సినిమా నిలబెట్టింది మ్యూజిక్. ఎగ్జాక్ట్లీ లైక్ నువ్వు ఆ ఎలివేషన్ షాట్ కి అంత కొట్టబట్టే ఫీల్ అయ్యి హైప్ ఎంత. గన్స్ అండ్ రోజెస్ విని
ఎక్కించుకొని రోజు ఎక్కించుకుంటున్నావా? మ్యూజిక్ రియలీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటే, అండ్ సొగంలో నేను నార్మల్ కొంచెం ఆర్ట్ ఇండి మూవీస్ కూడా చూస్తూ ఉంటా కదా, దే హ్యావ్ ఎ సెపరేట్ మ్యూజిక్. లైక్ సీన్ అంతా జరుగుతుంది, లాస్ట్ లో ఒక ఎలివేటెడ్ మ్యూజిక్ సెపరేట్ గా ఉంటుంది. కానీ మన TFI మూవీస్ అలా కాదు. తెలుగు మూవీస్ పాటు లైక్ బ్యాంగర్, స్లోమో ఎంట్రీ బ్యాంగర్ పడాలి. అండ్ ద క్వాలిటీ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఇప్పటికి, అండ్ ఒకప్పుడు లిరిక్స్ అంటే లిరిక్స్ లైక్ వాల్యూ లిరిక్స్ కి ఉండేది. ఇప్పుడు కుర్చీని మడత పెట్టు, అసలు కుర్చీని మడత పెట్టింది ఎక్కడి నుండి వచ్చింది? అది ఎవరో తాగుబోతే ఆయన ఫుల్ తాగేసేసి ఏదో తిడితే అది నీకు హుక్ ఆఫ్ ద మెయిన్ సాంగ్ ఆఫ్ దట్ ఎంటైర్ మూవీ. ఎంత గ్లోరిఫై చేసావు నువ్వు దాన్ని, ఎంత క్రేజీ పాటలు. ఎక్కువ లిరికల్ వినాం కదా, కొంచెం నువ్వు కాన్సన్ట్రేట్ చేసి లిరిక్స్ వింటే బీపుల్ లేని బూతులన్నీ మ్యూజిక్ లో ఉంటున్నాయి. ఆ సాంగ్ ఉండే కాలేజ్ పాపల్ బస్. అబ్బా ఇఫ్ యూ లిసన్ టు ఇట్ ఎంత డబుల్ మీనింగ్. అసలు మంచి మాటలు కూడా రావాలి. పాత సాంగ్ లో కూడా చాలా డబుల్ మీనింగ్ ఉంటాయి. చోలీకే పిచ్చకే హ్యాండ్ ఏంది బ్రో నువ్వు ఏం. And also we have to address the good parts also. Obviously there's so many beautiful lines, beautiful songs that will hit you. అంటే ఇప్పుడు నీకు మూడ్ బట్టి మ్యూజిక్ వింటాం కదా, అసలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చాలా మంది బ్రేకప్ అయిన వాళ్ళు కానీ, బ్రేకప్ అవ్వకుండా నాకు తెలిసి బ్రేకప్ సాంగ్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను. నేను వింటా. ఇది ఉంటది కదా, పుస్తకం చదవకుండా విసిరేసావే ఆ సంథింగ్, అదేంటిది, పడిపడి లేచే మనసు, అదేదో సాంగ్ అంతే. ఎంత బ్యూటిఫుల్ లైన్స్ అసలు. పాత సాంగ్స్ కూడా కొన్ని అసలు అంటే రైటర్స్ కి చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంత క్రియేటివిటీ ఎట్లా వస్తుంది బ్రో మీకు? ఏం వస్తుంది నాకు కూడా చెప్పండి. అమేజింగ్ రైటింగ్స్. అంటే ఆ పదాలను వాడడం కానీ అసలు కొన్నిసార్లు వావ్ బ్యూటిఫుల్ లిరిక్ ఉన్న ఆడియో. ఐ మీన్ లైక్ సాంగ్ వినగానే ఒక రకమైన అనువు రీసెంట్ టైమ్స్ లో అనువు సాంగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. స్లో మెలోడీస్ ఆర్ లైక్. అండ్ ఆల్సో సహా ఇది వరకు సినిమాలో హీరోయిన్ ఇంట్రో సాంగ్ ఉండేది, హీరోయిన్ కి సెపరేట్ ఇట్లా వేసేవాడు. లైక్ ముత్యమంతా ఒక్కొక్కటి స్లో 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 ఎలివేషన్. 20s లో కూడా చికి 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 చామ్ చామ్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు హీరోయిన్ కి, ఒక సాంగ్ ఇచ్చారు. అండ్ నౌ ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఇట్స్ అ బిగ్ స్టార్ మూవీ, హీరోయిన్ సాంగ్ ఏమైనా ఉంటే తీసేసే. ఎందుకు? ఫుటేజ్ హీరోయిన్ సాంగ్ ఓన్లీ రొమాన్స్ లేదా చచ్చిపోవడానికి, చచ్చిపోయినప్పుడు విజయం వేయడానికి సినిమాలు అక్క, నిజం కాదు కదా. స్టిల్ అదే నీకు లెంత్ లో నీకు ఎక్కువ అయితే ఎక్కడ నువ్వు ఎడిట్ చేస్తావంటే హీరోయిన్ సాంగ్ అవసరం కట్ చేస్తే. అలా ఎన్ని సాంగ్లు రిలీజ్ చేసి సినిమాల్లో లేవు. మొన్న కింగ్డమ్ లో అది అదే సాంగ్ ఉంది కదా, హృదయంలో సంథింగ్, అది సినిమాల్లో లేదు. అంత మంచి సాంగ్ ని ఎందుకు రాను అలాంటప్పుడు ఎందుకు? రిసోర్స్ వేస్టేజ్. యాక్చువల్గా ఇది అంటే నేను జనరల్ గా అంత ఆలోచించాను ఎప్పుడు, ఈ విషయంలో అసలు ఎక్కువ ఆలోచించాను. నేను డిగ్రీలో ఉన్నప్పుడు మాకు రిసోర్స్ మేనేజ్మెంట్, ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ గురించి వచ్చినప్పుడు డిబేట్ చేస్తాం కదా, అప్పుడు ఒక ఆమె చెప్పింది అనమాట. అది నాకు ఇప్పటికీ అట్లా పడిపోయింది ముద్ర. ఏంటంటే ఇప్పుడు రిసోర్స్ వేస్ట్ అది ఇది అని 1,00,000 మాట్లాడతారు. ఇప్పుడు హీరోయిన్లు కూడా చాలా కాసెస్కి వచ్చి చెప్తూ ఉంటారు. బట్ దెన్ మూవీకి పరంగా ఎంత రిసోర్స్ వేస్ట్ చేస్తున్నావు. ఒక వర్షం సీన్ కావాలంటే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ వేస్ట్ అవుతుంది చెప్పు. ఏదన్నా ఒక కిచెన్ సీను, ఏ సీన్ అయినా నువ్వు ఎన్ని లైట్లు ఎన్ని పగలు కొడుతున్నావు. అసలు ఆ వ్యాన్లు పగల కొట్టుడు ఏంది, ఆ లారీలు లేచుడు ఏంది, ఏ సినిమా చూడు లేచుడు, ఆ బాంబులు వేసినామా లేపినామా, ఎంత దుమ్ము. అరే అవి లేకుండా కూడా చెయ్యండి బ్రో. లైక్ అంటే ఎలివేషన్ తీసుకురావచ్చు నా ఫీలింగ్. మలయాళం మూవీస్ డిడ్ గుడ్ అనిపిస్తుంది. లైక్ తమిళ్ అండ్ మలయాళం మూవీస్ అసలు ఎంత అవుట్ ఆఫ్ ద బాక్స్. మనం మొన్న ఒక మూవీ చూసినాం గుర్తుందా, అసలు అంటే ఎంత క్యూరియస్ గా కూర్చున్నాయి.
ఇట్లనే నెక్స్ట్ ఏమైంది అంటే అక్కడ అంత ఎలివేషన్స్ లేవు, లో బడ్జెట్, క్రేజీ లో బడ్జెట్ మూవీస్. కానీ బట్ యా ఎంత ట్రూగా చూపిస్తారు మళ్ళీ మలయాళీ మూవీస్ లో కూడా. నువ్వు నల్లగుంటే నల్లగానే ఉన్నావు, తెల్లగుంటే తెల్లగానే ఉన్నావు, జుట్టుకు నూనె ఉందంటే నూనె ఉంది, ఓకే. దెర్ ఇస్ అ వేవ్ ఆఫ్ మలయాళం మూవీస్ కేమ్ ఆ ప్రేమంతో వచ్చి, ఆ తర్వాత అందరూ మలయాళం మూవీస్ తో చూడలేదా నువ్వు? నేనైతే ఎక్కువ చూడనమ్మా, నాకు సబ్ టైటిల్ చూడకుండా ఎత్తి నొప్పి వస్తుంది. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాలో చూస్తా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, ఎటువంటి పార్షియాలిటీ లేదు. కొంచెం అలాంటి విషయాల్లో కొంచెం వీక్ మనం. బట్ ఐ థింక్ గుడ్ మూవీస్ ఉంటాయి, కానీ వాటిని డబ్ చేస్తే బాగుంటది, వాటిని డబ్ చేస్తే బాగుంటది అనేది నా ఫీలింగ్. ఇప్పుడు డబ్బింగ్ కూడా మస్తు నడుస్తున్నాయి కాబట్టి నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి తెలుగు కానీ ఆ తెలుగులో చూసినా కూడా ఎంత గలీజ్ అనిపిస్తుంది తెలుసా. వాడేదో అంటుంటే నాకేదో అనిపిస్తుంటది, ఆ లిప్ సింక్ అవ్వదు. కానీ కొన్ని కావాలనుకున్నప్పుడు ఏ ఒరిజినల్ ఆడియో ఉంటే ఆ ఒరిజినల్ ఆడియోనే వాచర్, సబ్ టైటిల్ వాచర్. మనం కాదమ్మా. అండ్ అవ్వనే కాదు, ఐ థింక్ ఇప్పుడు జపనీస్ మూవీస్, చైనీస్ మూవీస్ కూడా బాగా నడుస్తున్నాయి. జాపనీస్ మూవీస్ అంటే అందరికి ఒకటి పడిపోయింది, లవ్ అది నో. వాళ్ళ దాంట్లో కూడా యానిమే మూవీస్, యానిమేటెడ్ కాదమ్మా, ఎంత బ్యూటిఫుల్ స్టోరీస్ తెలుసా. నేను ఒక మూవీ చూసా, మైండ్ బ్లోయింగ్. బబుల్స్ లో బిల్డింగ్స్ ఉంటాయి. అసలు ఆబ్వియస్ గా మూవీ అంటే రియల్ కాదు అనే అది ఉంటది కదా. అండ్ యానిమే అంటే ఆబ్వియస్ రియాలిటీ కాదు, అంటే లార్జర్ దెన్ ద లైఫ్ సైజ్ లో. అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. ఆ ఎమోషన్ ఉంది నాకు ఆ మూవీకి. ఆ మూవీ పేరు కూడా నాకు తెలియదు, నాకు ఏం తెలియదు. నేను చూసిన బట్ ఓ మై గాడ్ అనిపిస్తుంది. కొన్ని ఆస్కర్ మూవీస్ కూడా ఆ పారాసైట్ ఏముందిరా అందులో, అదేం మూవీ, దానికి అసలు వాడు ఆస్కర్ ఎట్లా ఇచ్చి నాకు నిజంగా కొన్ని అవార్డులు ఎందుకు ఇస్తారు, అందులో ఏముందని అవార్డు ఇచ్చారు. ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి అవుట్ ఆఫ్ ద వే పోయినాయి. వేదం లైక్ వెరీ బ్యూటిఫుల్ మూవీ. అసలు అందులో అనుష్క ఇస్ ఎ ప్రాస్టిట్యూట్, అంతే కదా. కానీ హౌ గ్రేస్ఫుల్ దట్ క్యారెక్టర్ ఇస్. అంటే దాన్ని నార్మలైజ్ చేసి, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు ఏదో అవసరానికి వెళ్తారు, కావాలని వెళ్ళరు. దిస్ డేర్ పార్ట్, లైక్ హీ టుక్ అ ఛాన్స్ అండ్ రోట్ దట్ క్యారెక్టర్, అండ్ దట్ డేరింగ్, దట్స్ వాట్ గివ్స్ ద మూవీ దట్ స్పెషల్ place in our hearts. That is all. Take risks and ఇక నాకు తెలిసి మనం విన్నపం చేయాలేమో అందరికి, ప్రజలారా, ఇంకా రాసేవాళ్ళు, చేసేవాళ్ళు అందరూ కొంచెం రిస్కులు తీసుకోండి. మా కోసం మంచి మంచి స్టోరీస్, ఇన్నోవేటివ్ స్టోరీస్, కమర్షియల్ కూడా నడపండి. మీకు డబ్బులు కావాలి, మేము వద్దను. కానీ అల్టిమేట్లీ మనీ కోసం చేస్తారేమో అందరూ. డబ్బులు కోసం nobody are trying to create movies for art and expression. అవంతా అట్లా కూడా ఉంటారు, only one who romanticize this stuff. చాలా మంది ఉంటారు కానీ తొక్కిస్తున్నారు అంటే. సినిమా చూస్తున్నా కూడా బ్యాక్ ఆఫ్ ద హెడ్ లో కెమెరా యాంగిల్ ఇక్కడ నుండి ఇక్కడికి, అరే సినిమాటోగ్రఫీ క్రేజీ ఉంది, ఆ షార్ట్స్ లో. నాకు అసలు సినిమాటోగ్రఫీ ఉంటుందని తెలియదు తెలుసా. నాలంటే ఎంతమంది ఉంటారు. అదే ఒక డిఫరెన్స్ బిట్వీన్ one section of movie lover and non-movie lover. I watch movies, but నేను తెలుసుకోవాలనుకోను, అవన్నీ చేయను. అలాంటప్పుడు నాకేం తెలుస్తుంది అనేది మూవీ లవర్స్ అందరికి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బానిసలకి చెప్పమ్మా, అఫెన్స్ తీసుకోకండి, మమ్మల్ని దంచి కొట్టకండి. ప్లీజ్ బీ కైండ్ టు us. యూట్యూబ్ మొత్తం మేల్ జనరేటెడ్ కాంటెంట్ ఎక్కువైపోయిందని ఫీల్ అవుతున్నాను సహా. అవును, ఎక్కడ చూసినా. అంటే పాడ్కాస్ట్ అంటే సీరియస్ గా కూర్చొని అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని డిస్కషన్ పెట్టుకుంటే ఎంత ఇంటర్వ్యూ ఎందుకు. బేసికల్ గా పాడ్కాస్ట్ అనేది ఫ్యాన్సీ నేమ్ అయిపోయేసరికి ప్రతి ఇంటర్వ్యూకి పాడ్కాస్ట్ అని పేరు పెట్టేస్తున్నారు. ఇంటర్వ్యూ మనం అలా వద్దు సహా. విల్ క్రియేట్ కంటెంట్. మనం ఈ పాడ్కాస్ట్ ద్వారా, పాడ్కాస్ట్ కెన్ బి లైక్ దిస్ ఆల్సో, అండ్ దిస్ ఇస్ పాడ్కాస్ట్. Yes, it can be fun like this, and we want to share our opinions, thoughts. మావి మాత్రమే. Yes. మేము ఎవరు మా ఫాలో అవ్వాలని మేము అనుకోవట్లేదు. అంటే ఫాలో అయితే కూడా మీ ఇష్టమే. ఛానల్ మటుకు ఫాలో అవ్వండి. ఛానల్ ని మటుకు ఫాలో అవ్వండి. మా ఒపీనియన్స్ ముందు పెడితే మాతో కనెక్ట్ అయ్యే వాళ్ళు అవ్వి ఓకే, మనం కూడా ముందుకు రావచ్చు, మనం కూడా
ఒపీనియన్ ముందుకు పెట్టొచ్చు అనేది ఫీల్ అవుతారో ఏమో, మాలాగా ఇంకొంతమంది ఆడవాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి నచ్చింది చేస్తారేమో అని. వాయిస్ we can be a voice of our generation of women. Exactly. At least I in want to be Telugu. the voice of a Telugu అమ్మాయి of my generation. I want to be the voice. Yeah. అంతే ఎగ్జాక్ట్లీ. మనం ముందుకు వచ్చి మన ఒపీనియన్స్ మనం చెప్పుకోవచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా మేము ఎవరికైనా ఉండగలిగితే బాగుంటది అనే ఒక ప్రయత్నంతో మీ ముందుకు ఇలా సైనింగ్ ఆఫ్. Don't forget to like, share and subscribe to BNS podcast. తెలుగు సినిమా వర్ధిల్లాలి. జై బాలయ్య. జై జై బాలయ్య. తెలంగాణ శకుంతల అంతే. She was too good. Oh my god. She's a baddie bro. She's a baddie. Exactly. హీరో అలా వస్తూ ఉంటే స్లో మోషన్ లో విజిల్స్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. దానికోసం వెళ్తాం సినిమాకి. అసలు మీ అందరు హైప్ ఇచ్చి మొన్న నేను ఓజీకి ఫస్ట్ డే వెళ్ళిన. అసలు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిన. TFI కట్టు బానిసల కోసం మనం ఒక ఏమీ లేదు, అక్కడ నుంచి ఇక్కడ నుంచి లాక్కొచ్చి కిచిడి అంతే. చుట్టమల్లి చుట్టేసాను. జాన్వీ కపూర్ని చూసి అబ్బా పెద్ద స్క్రీన్ లో చూసి ఇంకెంత బాగుంటది అని వస్తారు సగం మంది సినిమాకి. కెమెరా తీసుకెళ్లి టైస్ దగ్గర పెట్టాలి. బిగ్ బాస్ విన్ అయినారు అనుకో, వాళ్ళు హీరోలు అయిపోతారు, హీరోయిన్లు అయిపోతారు. ఇప్పుడు జగపతి బాబు ఉన్నాడు అనుకో, హిస్ అ హీరో, హిస్ అ సైడ్ క్యారెక్టర్, హిస్ అ విలన్. అంటే షౌట్ అవుట్ టు జగపతి బాబు, సూపర్ హాట్. ఆదిపి ఇనిషియేటివ్ కూడా ఐ లవ్ హిమ్, లైక్ హిస్ వెరీ హ్యాండ్సమ్. హీరో సడన్ గా విలన్ క్యారెక్టర్ చూస్తే సూపర్ హాట్ ఉంటారు ఎందుకో. ఇప్పుడు మన ఎన్టీఆర్ బ్రో కూడా ట్రై వార్ 2 లో అందుకే ఎక్సైట్ అయ్యా. బట్ వాటెవర్. నవాజుద్దీన్ తెచ్చారు, అసలు బిగ్ ఫ్యాన్. వాడేమో తెలుగులో ఏదో అంటాడు. అల్టిమేట్ గాడ్ ఆఫ్ హీరోయిన్స్ శేఖర్ కమల. అట్లా ఆ ఆప్షన్ అయితే శేఖర్ కమల. రాజమాత, నా మాటే శాసనం అంటారు చూడు, అది కూడా పవర్. నీలాంబరి లైక్ వాట్ ఇట్లంటే అందరూ వేసుకుంటారు. ఫెమినిస్ట్లు వచ్చారు రా బాబు. మన్మధుడు సీన్స్, వెంకీ ట్రైన్ సీన్, డి సినిమా సీన్, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు, రిపీట్ ఉంటాయి. నేను మీ బాల, నేను మీ సహనా, అండ్ వెల్కమ్ టు BNS podcast.